P4 కింద తీసుకొని వాళ్ళు కూడా పేదరికం నుంచి పైకిదా అదే నాకు చాలు. Definitely, sir. And besides this, we also have passion. That's the reason we have started together with a group of friends and even management company and creating employment for some of the people here in Singapore. Thank you, ma'am. Thank you, sir. మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. నేను ఆర్థిక సంస్కరణల్ని ప్రమోట్ చేసిన వాడిని మొదటి వాడిని. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు పెడితే 95లో నేను సీఎం అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించింది, అమలు చేసింది నేనే అమలు చేశాను. ఒక ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ తేవడం, ఒక ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్పోర్ట్ రావడం, పోర్ట్ రావడం, టెలికమ్యూనికేషన్లు తీసుకురావడం, ఐటీ కంపెనీలు పెట్టడం, కాలేజీలు పెట్టడం అన్నీ చేశాను. ఇవన్నీ కూడా మనం P3 అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్లో కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ముందుకు పోయారు. కానీ దీనివల్ల సంపద వచ్చింది, సదుపాయాలు వచ్చాయి, కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉన్నారు. అందుకే నేను ఒక సంకల్పం చేశాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. P4 అనేది ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత 2029కి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తామని సింగపూర్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది అయిన తర్వాత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు, కింద నుండే వాళ్ళు ఉన్నారు, పైనుండే వాళ్ళని మార్గదర్శి అన్నాం, కింద నుండే వాళ్ళని బంగారు కుటుంబాలు అన్నాం. ఈరోజు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా తయారు చేయాలని నా ఆలోచన. మనమందరం ఇక్కడున్నాం, గ్రామాల నుంచే వచ్చాం, మామూలు కుటుంబాల నుంచి వచ్చాం. ఇప్పుడు ఆడబిడ్డ మాట్లాడింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 10 మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకే నేను చెప్పేది, ప్రజల్ని ఆస్తిగా ఆలోచించుకుని వాళ్ళందరినీ కానీ మనం మోటివేట్ చేయగలిగితే, వాళ్ళలో ఒక స్ఫూర్తి తేగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనే ఎన్నోసార్లు చెప్పారు, నేను ఒక టీ వాలా, చాయ్ వాలా అని చెప్పారు. ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఒక అంబేద్కర్ గారు